హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మన ఊరి మసాలా. ఈరోజు వీడియో అయితే కనుక రసం పొడి తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎలాగో కారం పొడి, ధనియాల పొడి, కొబ్బరి పొడి, పసుపు పొడి ఇవన్నీ అమ్ముతున్నాను కదా, దాంట్లోకి తోడుగా రసం పొడి కూడా తయారు చేసి అమ్ముదామని చెప్పేసి అనుకున్నాను అన్నమాట. అందుకోసం ఈరోజు రసం పొడి తయారు చేస్తున్నాను. ఇప్పుడు శనగపప్పు వేయించుతున్నాను. అన్నీ బాగా దూరగా వేయించుకోవాలి. ఆర్డర్ ఇచ్చినారనమాట రసం పొడి కావాలని చెప్పి వేరే వాళ్ళు, అందుకోసం రసం పొడి తయారు చేస్తున్నాను. ఎక్కువ తయారు చేస్తున్నా కాబట్టి పెద్ద కడాయి అయితే పెట్టినానమాట. బాగా దూరగా వేయించుకోవాలి అన్నీ. ఇప్పుడు ధనియాలు వేయించుతున్నాను. అన్నీ బాగా దూరగా వేయించుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేయించుతున్నాను. మాడనీయకుండా బాగా వేయించుకోవాలి. మరాఠీ మొగ్గ, మిరియాలు, జీలకర్ర 3 కలిపి వేయించుతున్నాను. కందిపప్పు, శనగపప్పు అవన్నీ ఎక్కువ ఉన్నాయి కాబట్టి సపరేట్గా వేయించినాను అనమాట. ఇవన్నీ కలిపి వేయించుతున్నాను. లవంగ పువ్వులు, దాల్చిన చెక్క, రాతి పువ్వు, ఇప్పుడు ఎండుమిరపకాయలు వేయించుతున్నాను. వేయించుకున్నవన్నీ కూడాను ఒక గిన్నెకేసి కలుపుతున్నాను. ముందుగా కందిపప్పు, శనగపప్పు అన్నీ కలిపి మిషన్కి వేస్తానమాట. కందిపప్పు, శనగపప్పు వేసినాను. ధనియాలు, కరివేపాకు, వేయించినవి మిరపకాయలు, ఇందులో అన్నీ కలిపినవి రాతి పువ్వు, మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క, మిరియాలు, జీలకర్ర అన్నీ ఉన్నాయన్నమాట. అన్నీ కలిపి ఇప్పుడు మిషన్కి వేసి పొడి తయారు చేస్తాను, రసం పొడి. రసం పొడి తయారైంది అన్నమాట. ఇవన్నీ రసం పొడి ప్యాకెట్లు అన్నమాట. రసం పొడి తయారు చేస్తానే ప్యాకింగ్ చేయక ముందుగానే
నేనైతే రసం చేసుకొని తినిన తర్వాతే ప్యాకింగ్ చేస్తానన్నమాట. బాగా టేస్ట్ వచ్చింది రసం పొడి. రసం అయితే కనుక బాగుంది. ఈరోజు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.